హలో నమస్తే వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈ వీడియోలో నేను టాలీ ప్రైమ్లో గ్రూప్ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి అని మీకు చూపిస్తాను. మన చాలా మంది క్లయింట్స్ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు జిఎస్టీ ఫైలింగ్ టైంలో, టీడీఎస్ రిటర్న్, అలాగే రీకన్సిలేషన్ టైంలో అన్ని బ్రాంచెస్ని ఒకే కంపెనీని చూడాలని అనుకుంటారు. సో వాళ్ళకి కోసం ఈ వీడియో. అంటే గ్రూప్ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి అని ముందుగా మీకు చూపిస్తాను. ముందు నేను డెమో కోసం రెండు కంపెనీని తీసుకున్నాను. ఒకటి బ్రాంచ్ 1 అలాగే బ్రాంచ్ 2. నేను మీకు చూపిస్తాను. బ్రాంచ్ 1లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేశాను. సేల్ అకౌంట్ ఒకటే ఉంది, 1 lakh ఉంది. అలాగే బ్రాంచ్ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సేల్స్ అకౌంట్ 2 lakh ఉంది. ఇది మర్జ్ చేస్తే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 3 lakh వస్తుంది. అది ఎలా అని మీకు చూపిస్తాను. ముందుగా కంపెనీ, ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. క్రియేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఆల్ట్ ఆర్ అంటే గ్రూప్ కంపెనీ అని ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక కన్సాలిడేటెడ్ బ్రాంచెస్ అని కంపెనీ క్రియేట్ చేసుకుంటాను. ఎంటర్ బెంగళూరు, ఎంటర్. ఇక్కడ స్టేట్ కర్ణాటక, ఇక్కడ ఎంటర్. ఫోన్ నంబర్, ఈమెయిల్, ఇవన్నీ. ఇక్కడ మెంబర్స్ కంపెనీస్ అని ఉన్నాయి. మనకి ఆప్షన్ చూపిస్తున్నాయి. ఒకటి బ్రాంచ్ 1 అలాగే బ్రాంచ్ 2. ఇవి రెండు కంపెనీని నేను మర్జ్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఎంటర్ అలాగే ఎంటర్. ఇక్కడ ఎంటర్, ఎండ్ ఆఫ్ లిస్ట్, ఎంటర్. ఇక్కడ యాక్సెప్టెడ్, ఎస్. ఇక్కడ చూడొచ్చు మనం కన్సాలిడేటెడ్ బ్రాంచెస్ అని రెండు కంపెనీలు మర్జ్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడొచ్చు 3 lakh అని ఉంది. అంటే ఇప్పుడు మన రెండు కంపెనీలు కూడా మర్జ్ అయ్యాయి. ఇది గ్రూప్ కంపెనీని క్రియేట్ చేసుకున్న స్టెప్స్ ఉన్నాయి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ స్టెప్స్ని ఫాలో చేసుకోండి. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో మన ఆఫీస్ నంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.